క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవెన ప్రేక్షకులైన మీ అందరికీ గనుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీరు చక్కగా చూస్తున్నందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాలను మీరు ఇతరులకు మీరు షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూడా మిమ్మల్ని మరి దేవుని బిడ్డలను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ లోకంలో చాలాసార్లు దేవుని బిడ్డలను మనము మన ఎదుటివారు, మన చుట్టుప్రక్కల వారు, మన బంధువులు మనం చూస్తూ ఉండగానే వారు చాలా గొప్పవారు అవుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకేం కలుగుతుందంటే, అయ్యో నా పిల్లలు కూడా అలా ఉంటే బాగుండు, నా కుటుంబం కూడా అలా ఉంటామని బాగుండు అని మనం ఆశపడుతుంటాం. నేరం కాదు, అది తప్పు కాదు దేవుని బిడ్డలారా. అయితే ఈ భూలోకములో ఎవరినైనా ఈ లోకములో గొప్పవారిని చేయాలి అంటే అది నీ తరం కాదు దేవుని బిడ్డలారా, మన వల్ల కాదు. అది ఎవరి వల్ల అవుతుందో ఈరోజు మనం నేర్చుకుందామా? చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి దీవెన, లేక ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం అని దీన్ని మనం నమ్మాలి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక ఘనమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను వారిని గనులుగా చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారిని గనులుగా చేసేదను అంటున్నాడు. ఎవరిని? దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడు? దేవుని బిడ్డలారా, చూడండి, మీరు ఈ లోకములో ఒక మానవుని జీవితంలో గనులుగా ఉండాలంటే వారు చాలా రకాలుగా ప్రయాసపడాలి. ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా చదువు విషయంలోనైనా, అలాగే క్రీడా రంగంలోనైనా, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి గనుడవ్వాలి అంటే తప్పనిసరిగా వారికి తగినటువంటి ప్రయాసపడాలి. అయితే ఈరోజు మీరు గమనించాలి, నేను వారిని గనులుగా చేసేదనని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరిని గనులుగా చేస్తావు యేసయ్యా అని మనం అడిగితే, సమూయేలు మొదటి గ్రంథం దీని బిడ్డరా గమనించినట్లయితే మరి 2వ అధ్యాయము 30వ వచనములో మొదటి మాట ఆయన ఏమంటున్నాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మహాగణుడు, ఆయన మహోన్నతుడు కదా. ఆయనని ఎవరైతే ఈ లోకములో ఘనపరుస్తారో దేవుడు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఎలా ఘనపరచాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావా దేవుని బిడ్డలారా? ఈరోజు మీరు గమనించండి, ఈ యొక్క నేను వారిని గనులుగా చేస్తుందనని దేవుడు చెప్తున్న ఈ మాటలో 2వ మాట ఏంటంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, విశ్రాంతి దినము అనగా దానిని మీరు ఘనముగా ఆచరించిన ఎడల. దేనిని ఘనంగా ఆచరించాలో తెలుసండి? సృష్టి ఆరంభము నుండి దేవుడు మానవులతో మాట్లాడడానికి దేవుడు నిర్ణయించిన దినము విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమును నీవు ఎప్పుడైతే ఘనముగా నీవు ఈ లోకములో ఆచరిస్తావో, అదే యెషయా గ్రంథము 58:14 వచనం అంటున్నాడు, నేను దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎక్కిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది 2వ మాట దేవుని బిడ్డలారా. 3వ మాట మనము గమనించాలి. చూడండి, యోబు గ్రంథము మరి 36వ అధ్యాయము 7వ వచనము, ఈ వచనం అంతటిని తర్వాత మరలా మీరు చదువుకోండి. ఇందులో చాలా విలువైన మాటలు ఇందులో రాయిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి దేవుని ఘనపరిచినప్పుడు, విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతులుగా పోల్చి, రాజులు సింహాసనము ఎదుట నేను వారిని గనులుగా కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు చూడండి, వారిని ఘనపరచుదును, వారు ఘనపరచబడుదురు అని యోబు గ్రంథములో రాయబడింది. దేవుని బిడ్డలారా, మీరు చూడాలి, ఆనాడు షూషాను కోటలో ఎస్తేరు గ్రంథములు మనం చదువుతూ ఉంటాం. 6వ అధ్యాయము 6వ వచనము నుండి దేవుని బిడ్డలారా 10వ వచనం వరకు మనం చదివితే, మొర్దెకై అయినటువంటి వ్యక్తి ఆ కోటలో ఆయన ఉన్నప్పుడు అతని రాజు చేత ఘనపరచబడి, ఆ వ్యక్తిని రాజుగారు కూర్చునేటువంటి అదే దేవుడు రథం మీద కూర్చోబెట్టి రాజవస్త్రములు ధరించి ఎదట బోర ఊదిస్తూ రాజుగారి చేత ఘనపరచబడ్డాడు మొర్దెకై. అంత మాత్రమే కాదండి, రాజుగారి దగ్గరలో ఉండేటువంటి ప్రధానమంత్రిగా కూడా చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ 3 కార్యక్రమాలు ఇదిగో మొర్దెకై చేశాడు. అలాగే ఎవరైతే చేస్తాడో వారిని దేవుడు గనులుగా చేస్తాడు. దేవుని మాటల ద్వారా నీ కుటుంబము దేవుని చేత ఘనపరచబడునుగాక. ఆమేన్.